హరి ఓం. శృతిస్మృతినదీపూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్త్యుదకం శుద్ధం తం వందే విఘ్నోర్ణవం. తం వందే విఘ్నోర్ణవం. వసుదేవసుతం దేవం తం సచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్ బంధువులారా, ఈవేళ మనం ధనుర్మాస వ్రత కార్యక్రమాలలో భాగంగా 18వ రోజుకి చేరుకున్నాం. 17వ రోజు ఆండాళ్ గోపిక నందగోపుని భవనానికి వెళ్ళి నందుడిని, ఆ పక్కనే ఉన్న యశోదను, కృష్ణయ్యను మరియు బలరాముడిని మేల్కొలుపుతూ ఉంది. నిద్రలెమ్మని అడిగింది. ఆ తర్వాత వీరు ఇవాల్టి పాసురంలో ఎవరిని నిద్రలేపుతున్నారు ఏంటి అనేది పాసురం అనుసంధానం చేసుకుని తెలుసుకుందాం. உந்து மதகளித்தனோடாதத்தோள்வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலம் குழலி கடை திறவாய் வந்தெங்கும் கோழி அழைத்தனகான் மாதவி பந்தல் மேல் கால் குயிலனங்கள் கூவினகான் பந்தார் விரலி உண்மை துணன் பேர்பாட செந்தாமரை கையால் சீரார் வளையொலிப்பா வந்து திறவாய் மகிழிந்து ఏలోరెంబావాయ్. ఉందు మదగళిత్త తోల్వలియన్ అంటున్నారు. ఉందు మదగళిత్త నోడాద తోల్వలియన్ అంటే ఏనుగులతో పోరాడగలిగిన వారు, మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడును, యుద్ధములో శత్రువులను చూచి వెనకకు జంకని భుజము కలవాడును అయిన నందగోపుని కోడలా అని ఈవిడను అభివర్ణిస్తూ ఉన్నారు. ఎవరు కోడలు అంటే ముందు ఈ విషయం తెలుసుకోవాలి. నందగోపుడికి ఒక మేనకోడలు. యశోదమ్మకి కుంభుడు అనే ఒక సోదరుడు ఉన్నాడు. ఆ సోదరుని కుమార్తె ఈ నీల అని చెప్తున్నారు. మనకి కృష్ణుడు అనగానే రుక్మిణి సత్యభామ గుర్తుకు వస్తారు. కానీ ద్రావిడ ప్రబంధాలలోనూ ద్రావిడ సాంప్రదాయంలోనూ వారు కృష్ణయ్యకు భార్యగా నీలాదేవిని స్తుతిస్తారు. ఈ నీలాదేవి కూడా శ్రీకృష్ణుని భార్యయే. ఈ నీళ్లను ఆయన వివాహం ఆడారు. నీలాదేవి ఎవరి కుమార్తె అంటే కుంభుని కుమార్తె. ఆయన ఒక పందెం పెట్టారట. ఏం పందెం పెట్టారు అంటే, ఎవరైతే నా కుమార్తెను వివాహం ఆడాలి అనుకుంటున్నారో వారు 7 ఎద్దులు, గట్టి బలిష్టమైన ఎద్దులను ఒక తాటిపై కట్టేసి వాటిని ఎవరైతే తీసుకురాగలరో వారికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని చెప్పి కుంభుడు ఒక పందెము పెట్టారు. అప్పుడు శ్రీకృష్ణయ్య 7 ఎద్దులను ఒక తాటిపై కట్టేసి ఆ ఎద్దులను వాటి పీచ మణచి వాటిని తీసుకువచ్చి విజయంతో ఆ నీలాదేవిని వివాహం ఆడారు అనేది ఇక్కడ తెలుసుకోవాలి. అలాంటి నీళ్లను వీళ్ళు నిద్రలేపుతూ ఉన్నారు ఇవాళ. ఆమెను మామూలుగా నీల అని చెప్పట్లేదు. నందగోపుని కోడల నప్పిన్నాయ్, నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్ అని చెప్తున్నారు. ఈ నందగోపుడు ఎలా ఉన్నారు అంటే ఏనుగు యొక్క బలము కలిగిన వ్యక్తి అని చెప్తూ ఉన్నారు. మదము స్రవించు ఏనుగుల బోలిన బలము కలవాడు, వెనుదీయని భుజము కలవాడు అని చెప్తూ ఉన్నారు. ఈయనను ఏనుగుతో పోలుస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఏనుగులకి చాలా గొప్ప అభివర్ణన ఉంది మనకి పురాణాలలో గాని మామూలుగా కానివ్వండి. ఎలా అంటే
అశ్వపూర్వాం మధ్యాం హస్తినాద ప్రబోధినీం అని మనకి శ్రీ సూక్తం చెప్తూ ఉంది. లక్ష్మీదేవిని అష్టలక్ష్ములుగా కొలిచేటప్పుడు గజలక్ష్మిని కూడా మనం పోలుస్తాం. గజలక్ష్మిని మనం పూజిస్తాము, కీర్తిస్తాం. ఎందుకు గజలక్ష్మిని కీర్తిస్తున్నాము అంటే ఐశ్వర్యానికి చిహ్నము గజలక్ష్మి అని చెప్తూ ఉన్నాం. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి ఎలా అయితే ఉంటారో అలానే గజలక్ష్మి కూడా ఉంది. గజలక్ష్మి అంటే ఏనుగులను అటుపక్కన ఇటుపక్కన ఉంచుకుని మనకి అభయం ఇస్తూ ఉంటుంది. గజలక్ష్మి ఫోటో గనక మనం గమనిస్తే, ఒక విగ్రహాన్ని గనక మనం గమనిస్తే, అలా ఆ గజాలను శరణు వేడుతూ ఉంటే అప్పుడు నిద్రలేస్తూ ఉందట లక్ష్మీదేవి. ఎప్పుడు కూడా ఉదయాన్నే ఏనుగు గీంకారాలతో నిద్ర లేచే తల్లి అని చెప్పి లక్ష్మీదేవిని శ్రీ సూక్తంలో కీర్తిస్తారు. అలా ఐశ్వర్యానికి చిహ్నంగా ఏనుగుని చెప్తారు. ఏనుగు ఐశ్వర్యానికి గుర్తు. ఏమిటా ఐశ్వర్యం? ఐశ్వర్యం అంటే ఏంటండి? ఆయన రాజు కదండి, ఆయన దగ్గర చాలా ధనధాన్యాలు ఉన్నాయి, ఆయన దానాలు కూడా చేస్తూ ఉన్నారు, అదే అతనికి ఐశ్వర్యం అని చెప్పి అనుకోవచ్చు. అలాను అనుకోవచ్చు, ఇంకొక విధంగాను కూడా అనుకోవచ్చు. ఈయనకి ఉన్న ఐశ్వర్యం ఎవరు అంటే శ్రీకృష్ణయ్య. ఆ కృష్ణయ్యను అతని అధీనంలో ఉంచుకున్న వ్యక్తి కాబట్టి ఈయన కూడా ఐశ్వర్యవంతుడే కదా. మనం అంతకు ముందు పాసురంలో చెప్పుకున్నాం, శ్రీకృష్ణయ్య కూడా పరతంత్రుడై ఉన్నాడు కొన్ని కొన్ని విషయాలలో, కొన్ని కొన్ని సందర్భాలలో అని. ఎటువంటి పరతంత్రత అంటే భక్తికి, వాత్సల్యానికి లొంగిపోయి వారు ఏమి చేస్తే అది సరే అని చెప్తాడట. అలా ఒక మావటివాడు ఎలా అయితే ఏనుగుని డైరెక్ట్ చేస్తూ ఉంటాడో అలా శ్రీకృష్ణుడు కూడా వాళ్ళ నాన్నగారు ఏం చెప్తే అది చేస్తూ ఉంటారట. వాళ్ళ నాన్నగారు ఏమి చేయాలి అంటే అది చేయమని అందరినీ కూడా ఆదేశిస్తూ ఉంటారట. అంతటి ఐశ్వర్యవంతుని కోడలా అని చెప్తూ ఉన్నారు. కుంభుని కూతురా అని చెప్పొచ్చు కదా, మరి నందగోపాలుని కోడలా అని ఎందుకు చెప్తూ ఉన్నారు అంటే, ఎప్పుడైతే స్త్రీకి వివాహం జరుగుతుందో అప్పుడు వీరి ఇల్లు వారి ఇల్లు అవుతుంది కదా, ఆడపిల్ల అంటాం కదా. అలా ఇక్కడ నీలాదేవిని కూడా నందగోపాలుని కోడలా అని చెప్తూ ఉన్నారు. మనకి ఇక్కడ ఒక విషయం తెలియాలి. ఆంజనేయ స్వామి సీతమ్మను ఎక్కడ ఉంది అని వెతుకుతూ అశోకవనానికి వెళ్ళినప్పుడు, అమ్మా నీవు ఎవరు అని చెప్పి పైనుంచి అడిగినప్పుడు ఆమె ఒకటి చెప్తుంది. ఏం చెప్తుంది? స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః అని అంటున్నారు. ఎప్పుడైతే ఒక స్త్రీకి వివాహం జరుగుతుందో అప్పుడు నీవు ఎవరు అని అడగంగానే ఈ సీతాదేవి ఏం చెప్తోంది అంటే, స్నుషా దశరథస్యాహం, నేను శత్రు సైన్యాన్ని గడగడలాడించే దశరథుని యొక్క కోడలిని అని చెప్తుంది. నేను రాముని భార్యను అనే విషయాన్ని ముందు చెప్పలేదు ఈవిడ. ముందు నేను దశరథుని కోడలిని అని చెప్తూ ఉంది. అంటే వారు పెద్దవారికి ఇచ్చే గౌరవాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. అందుకని వీరు కూడా పెద్దల మాటని కాదని మేము ఏ పని చేయబోము అని మొట్టమొదటి పాసురాల్లో మనకు చెప్తూ ఉన్నారు. మొదటి 5 పాసురాల్లో చెప్పారు కదా. అలా పెద్దలని గౌరవించాలి. వారు మంచి మార్గంలో మమ్మల్ని నడిపించారు, వారు మాకు సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించారు కాబట్టి మేము ఆ సాంప్రదాయాన్ని ఆచరిస్తాము. నీవు ఎవరు అనగానే ఈ సీతమ్మ ఎలా అయితే నేను దశరథుని కోడలిని అని గర్వంగా ఎలా అయితే చెప్పిందో, ఇక్కడ ఈమెను కూడా అడ్రస్ చేస్తూ వీళ్ళు నీలాదేవిని నందగోపుని కోడలా అని చెప్తూ ఉన్నారు. ఐశ్వర్యానికి గుర్తుగా ఉన్న గజముతో ఇతనిని పోలుస్తూ ఉన్నారు. ఎందుకు ఇతనిని పోలుస్తూ ఉన్నారంటే శ్రీకృష్ణయ్య అనే ఐశ్వర్యం ఈయన దగ్గర ఉంది కదా, అందుకని ఇతనిని అలా పోలుస్తూ ఉన్నారు. బాహుభుజములు కలిగిన వాడు అని చెప్తూ ఉన్నారు. భుజ బలము కలిగిన వాడు. ఏ బలము కలిగిన వాడు అంటే ఆ భగవంతుడిని చేజెక్కించుకునే బలం. భగవంతుడు చేజెక్కుతాడా? లేదు కదా, ఎవరికి అందడు కదా. కానీ వీరి మాట ఎలా వింటున్నారు అంటే ప్రేమ, భక్తి, వాత్సల్యం అమితంగా ఉంది ఈయనకి ఆ కృష్ణయ్య మీద. అందుకే వీరి
చేతుల్లోనే ఆయన పెరిగాడు. వీరి లీలలన్నీ అందరూ చూడగలిగారు అన్నమాట. కాబట్టి ఈయన నందగోపాలుడిని బహుభుజము కలిగిన బలము కలిగిన వాడు అని కూడా వీళ్ళు కీర్తిస్తూ ఉన్నారు. అలా నప్పిన్నాయ్, నప్పిన్నాయ్ అంటే నీలాదేవి అని అర్థం. అలా నీళ్లను వివాహమాడిన శ్రీకృష్ణుడిని వీళ్ళు నిద్రలేపడానికి వచ్చారు. ఈ నీలాదేవిని ముందు నిద్రలేపుతూ ఉన్నారు. నీలాదేవి అంటే ఎవరో మనం తెలుసుకుందాం. కుంభుడి కుమార్తె. ఈవిడ శ్రీకృష్ణుడు విజయం వరించి మరి ఆవిడను వివాహం చేసుకుని ఉన్నాడు అనేది కూడా మనం తెలుసుకుందాం. 7 ఎద్దులను ఒక తాటిపై కట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. ఒక 7 ఎద్దులను ఒకేసారి తీసుకువచ్చి వాటిని ముక్కుతాడు వేసి వాటిని ఎవరైతే తీసుకువచ్చి నాకు అధీనం చేస్తారో వారు తీసుకువస్తారో వారికి నేను నా పిల్లనిస్తాను అని కుంభుడు ఇచ్చిన పందెంలో ఆయన విజయుడై వాటన్నిటినీ కూడా వాటి పీచమణిచి వాటికి ముక్కుతాళ్ళు వేసి వాటిని తీసుకువెళ్ళి ఇదిగో అని చెప్పి చూపించి గర్వంగా ఆ మరదలిని వివాహం చేసుకున్నాడు. ఆయనకి మరదలవుతుంది ఈ నీలాదేవి. మేనమామ కూతురు అన్నమాట నీలాదేవి. ద్రవిడ సాంప్రదాయంలో నీలాదేవిని ఆయన భార్యగా వీళ్ళు స్వీకరిస్తారు. కాబట్టి ఈమెను నిద్రలేపుతూ ఉన్నారు. ఎవరిని? నీలాదేవిని నిద్రలేపుతూ ఉన్నారు. సుగంధము వెదజల్లుచున్న కేశపాశము గల ఓ నీలాదేవి తలుపు గడి తీయుము అని చెప్తూ ఉన్నారు. కోళ్లు అంతటా చేరి అరుచుచున్నవి, మాధవీలత ప్రాకిన పందిరి గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలలు కూయిచున్నవి అని చెప్తూ ఉన్నారు. ఈవిడకు దుష్టాంతాలన్నీ చెప్తూ ఉన్నారు. మనకు అంతకు ముందు తెలుసు కదా, భరద్వాజ పక్షులు కూయిచున్నవి అని చెప్పారు. అలానే ఆ బయట శంఖనాదం మోగుతూ ఉంది అని చెప్పారు. అలా చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు కదా. ఇక్కడ నీలాదేవి కూడా చెప్తూ ఉన్నారు. బయట కోళ్ళు అరుస్తూ ఉన్నాయి. ఆ పక్కన మాధవీలత వంటి నీవు ఉన్నావు కదా, నీవు నిద్రపోతే ఎలాగా? ఆ మాధవీలత మీద ఉన్న కోయిలలు గుంపులు గుంపులుగా అరుస్తూ ఉన్నాయి. వాటి శబ్దం నీకు వినిపించలేదా? లేమ్మా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఎందుకు నీలాదేవి నిద్ర లేపాలి అనేది మనం తర్వాత చూద్దాం. ముందు ఈవిడిని నిద్ర లేపుతూ ఉన్నారు. అలా ఈవిడికి ఇంకొక విషయం చెప్తూ ఉన్నారు. మామూలుగా అందరినీ కూడా కుతూహలము కలదాన, అందమైన పద్మముల వంటి కలువల వంటి కన్నులు గలదాన అని చెప్పారు. ఇలా రకరకాలుగా కీర్తించారు కదా. ఇక్కడ ఈవిడని ఇంకొక విధంగా కీర్తిస్తూ ఉన్నారు. మాధవీలత పాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలలు కూయిచున్నవి, బంతి చేతితో పట్టుకొనిన దానా అని చెప్తూ ఉన్నారు. తెల్లవారుతోంది, నువ్వు చేతిలో ఒక బంతిని పట్టుకుని అలా పడుకుని పోయావు. ఆ చేతితో పట్టుకున్న బంతితోనే నీవు నిద్రపోయావు కదా, నీవు లేవాలి అని చెప్తూ ఉన్నారు. నిద్రపోయేటప్పుడు ఎవరైనా ఏమైనా వస్తువులు పట్టుకుని పడుకుంటారా? పడుకోరు కదా. మరి ఈవిడేంటి బంతి ఎందుకు పట్టుకుంది? పోని బంతి పట్టుకుంది. అలానే బంతిని పట్టుకుని నిద్రపోయి అలానే ఉండిపోతామా? బాగా గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మన చేతిలో ఏమైనా వస్తువులు ఉంటే మనకు తెలియకుండానే అచేతనావస్థలో ఉంటాం కాబట్టి వాటంతటవే పడిపోతాయి కదా. మరి ఈవిడ ఈ బంతి ఏమిటి, ఈ పట్టుకోవడం ఏమిటి? వీళ్ళేమో దాన్ని గుర్తించి నీవు ఇలా పట్టుకుని ఉన్నావు అని చెప్తూ ఉన్నారు. అలానే ఎర్ర తామర పువ్వులతో పోలిన నీ చేతితో అందమైన చేతి కంకణములు గల్లుమని ధ్వని చేస్తూ నీవు తలుపు తెరవాలి అని చెప్తూ ఉన్నారు. ఏమిటి దీనికి అర్థం? దీని గురించి ఏం చెప్తోంది మనకి గోదాదేవి? గోదాదేవి చాలా రకాల విషయాలు చిన్న చిన్న లైన్లలో మేళవించి మనకి చాలా విషయాలు చెప్తుంది. ఈ 17 రోజులుగా మనం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉన్నాం. ఎప్పుడు చూసినా కూడా కొత్తగానే ఉంటుందండి తిరుప్పావై. ఒకసారి ఒకలా అర్థమైంది ఇదే కదా అనుకుంటాం. కానీ తర్వాత మళ్ళీ సంవత్సరం వినేటప్పుడు ఇంకొకటి ఏదో అర్థమవుతుంది. మన చిట్టి చిట్టి బుర్రలు కదా, చిన్న చిన్న బుర్రలు కదా, ఆ చిట్టి చిట్టి బుర్రలకే ఇంత గొప్పగా చెప్పిందా అనిపిస్తుంది అనమాట. అలా ఈ నీలాదేవి ఒక బంతిని పట్టుకుని ఉంది అని చెప్తూ ఉన్నారు. అలానే ఈవిడిని చాలా లత వల్లే ఉంది, తీగలాగా ఉన్న నీవు లేవాలి, లేచి తలుపు తెరవాలి అని చెప్తూ ఉంది. మరి తలుపు తీసి ఉండకపోతే వీళ్ళు ఇవన్నీ ఎలా చూశారంటే పక్కన కిటికీలు ఉన్నాయండి. మనం ఊహించుకోవడమే. వీళ్ళు ఉంది అని చెప్తున్నారంటే అక్కడ జరిగింది అనే కదా అర్థం.
ఇక్కడ ఇదంతా కూడా ఆవిడ ఊహలో నుంచి వచ్చిన వర్ణనే. ఆవిడ అలా ఊహించుకుని మాత్రమే పరమాత్ముని చేరింది. ఇవన్నీ కూడా నిజంగా జరిగినాయి అన్నమాట. ఏవి నిజంగా జరిగినాయి, ఎక్కడ నిజంగా జరిగినాయి అంటే ఆవిడ మనసులో జరిగినాయి. అవన్నీ ఆవిడ పాటల రూపంలో రాసింది. చివరికి రంగనాథుణ్ణి చేరింది అనేది మాత్రం అక్షర సత్యం. ఆవిడ సశరీరంతో ఆ రంగనాథుణ్ణి చేరుతుంది. మరి ఇలా మనసులో కీర్తించినంత మాత్రాన ఆవిడ సశరీరంతో ఎలా వెళ్ళగలిగింది అంటే, చూడండి ఒక్కొక్క పాసురంలో ఎంతెంత జ్ఞానాన్ని ఇస్తోందో ఆవిడ. ఆవిడకి తెలియనివి ఏమున్నాయి అసలు? ఏమీ లేవు. చాలా జ్ఞానం, చాలా జ్ఞానవంతురాలు ఆవిడ. ఎలా ఇంత జ్ఞానాన్ని ఆవిడ సంపాదించింది అంటే, భగవంతుడి కీర్తనతోనే జరిగింది ఆ పని. ఎప్పుడైతే తన్మయత్వంతో ఎవరైతే తపస్సు చేస్తారో, తపస్సు అంటే ఇక్కడ ముక్కు మూసుకుని చేసేది కాదు, మనస్సుని లగ్నం చేయడం. ఒక విషయం మీద మనస్సుని లగ్నం చేయడం. ఆ లగ్నం ఎలా ఉండాలి అంటే, పక్కన ఏం జరుగుతున్నా సరే, ఏం ఇదవుతున్నా సరే నాకు సంబంధం లేదు. నా మనసు దేని మీద ఉందో దాని మీద మాత్రమే లగ్నం చేయగలగడం. అది నిష్కర్షగా చేసిందనమాట. మామూలుగా చేయలేదు. అలా చేసింది కాబట్టే 30 పాసురాలని ఆవిడ అవలీలగా ఒక రోజులో చెప్పింది. ఆ పాసురాలన్నిటిలోంచి చాలా జ్ఞానాన్ని మేళవించింది. ఈ నీలాదేవిని బంతితో పట్టుకుని ఉన్నది అని చెప్తూ ఉంది కదా! ఈ బంతి ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఈవిడ అది పట్టుకునే ఎందుకు ఉంది అనేది కూడా చూద్దాం. మామూలుగా మనకి సీతమ్మ, రాముడు అంటే ఒక తల్లి, తండ్రి అనే దైవంతో అనే దీంతో పోలుస్తూ ఉంటాం మనం. అంతే కదా! మా సీతమ్మ, మా రామయ్య అని ఎలా అంటామో, ఇక్కడ వీళ్ళు కూడా శ్రీకృష్ణ పరమాత్మను, నీళ్లను అమ్మా నాన్నలుగా భావిస్తున్నారు ఇవాల్టి పాసురంలో. అంతే కదా! జగత్తంతటికీ కూడా స్థితికారుడు కదా విష్ణుమూర్తి. అందరికీ కూడా వారే కదా తల్లిదండ్రులు. ఈ శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు ఇక్కడి వరకే. కానీ ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఆ పరమాత్మే కదా తల్లి గాని, తండ్రి గాని. అవును కదా! అలానే ఇక్కడ అదే విషయాన్ని గుర్తు చేస్తోంది మనకి ఇవాల్టి పాసురంలో గోదాదేవి. ఆ బంతి ఏంటి అంటే భూమి. ఏదైతే ప్రపంచం ఉందో ఆ ప్రపంచము. ఆ ప్రపంచాన్ని తన చేతితో పట్టుకునే నిద్రిస్తూ ఉందట ఈ నీలాదేవి. ఎందుకు? స్వామి మామూలుగా పడుకున్నాడు కదా! ఈవిడెందుకు ఇలా పట్టుకుని ఉండాలి? మనం ఒక చిన్న కథ లాంటిది చెప్పుకుందాం. అనగనగనగా ఒక ఊళ్ళో ఒక అమ్మ, నాన్న ఉన్నారు. అప్పుడే వాళ్ళకి ఒక చిన్న పిల్లాడు పుట్టాడనమాట. పుట్టినప్పుడు నాన్నగారు మామూలుగా బయటికి వెళ్ళి చాలా అమితోత్సాహంతో, సంతోషంగా ఒక జీవుడు నా దగ్గర నుంచి ఇంకొక పిల్లవాడు పుట్టాడనే సంతోషంతో ఉన్నాడు. అతనికి కావలసిన ఏవైనా ఉంటే వస్తువులు గానివ్వండి, బొమ్మలు గానివ్వండి, ఏం కావాలో అవన్నీ బాధ్యతగా తీసుకుంటూ వచ్చి ఇస్తూ ఉన్నాడు. ఈ తల్లి మాత్రం చాలా వాత్సల్యంతో ఈ పిల్లవాడిని పెంచుతూ ఉంది. ఎలా అంటే ఆవిడ వంట చేస్తూ కూడా వీడి మీదే ధ్యాస. వీడు ఇప్పుడే బోర్లా పడుతూ ఉన్నాడు, పాకుతాడో ఏమో, ఏదైనా పడిపోతాడేమో, పైన పడుకోబెట్టద్దు, కింద పడుకోబెడదాం అనుకుంటుంది. ఆ తర్వాత వాడికి ఆకలేస్తోందేమో, ఇంతసేపు పడుకున్నాడేంటి అని చెప్పి తట్టి లేపి మరీ పాలిస్తుంది. మళ్ళీ ఆ తర్వాత వాడితో చాలా సేపు ఆడుతుంది. ఇంకా నాన్న కంటే కూడా ఈ పిల్లవాడే ప్రపంచం కొన్ని రోజుల దాకా. అలానే ఇక్కడ నీలాదేవి కూడా ఆ శ్రీకృష్ణయ్య సమాశ్రయణంలో ఈవిడ ఉన్నా కానీ ఆ భూమి మీద ఎవరైతే జీవులు ఉన్నారో వారందరినీ నేను జాగ్రత్తగా చూసుకోవాలి, వారందరూ కూడా నా పిల్లలు కదా అనే భావనలో ఈవిడని అభివర్ణించారనమాట ఇవాల్టి పాసురంలో. మామూలుగా జీవుల గురించి ఒకటి చెప్తూ ఉంటారు శంకరాచార్యులు. యావత్ పవనో నివసితి దేహే తావత్ పృచ్చతి కుశలం గృహే గతవతి వాయో దేహోపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అని అంటున్నారు. ఆది శంకరాచార్యులు ఈ శ్లోకం ద్వారా ఏం చెప్తూ ఉన్నారంటే, యావత్ పవనో దివసతి దేహే, ప్రతి జీవిలోనూ ఉండేది గాలి అని చెప్తున్నారు. ఆ గాలి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు ఈ జీవుడు వేరే గతికి వెళ్తాడు, ఈ శరీరం వదులుతాడు. కాబట్టి
ఈ శరీరం మీద వ్యామోహం పెంచుకోవద్దు అని చెప్తూ ఉన్నారు. అలానే శరీరము అనేది ఆ జీవుడు ఉన్నంత వరకే. ఆ గాలి వెళ్ళిపోతే ఆ గాలి ఉన్నంత వరకు మాత్రం నీవు బాగున్నావా? మీరు బాగున్నారా అండి? మీకు నమస్కారం అండి అని చెప్తూ ఉంటారు. అలానే అందరికీ గూడాను వీరు చాలా ఐశ్వర్య సంపన్నులు. వీరు చాలా ఉన్నవాళ్ళు. వీరు చాలా కలిగిన వారు అని చెప్తారు. చనిపోయిన తర్వాత ఆ గాలి ఆ శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఉంచుకోగలుగుతామా? ఆ శరీరాన్ని కనీసం ఒక 2 రోజులైనా ఉంచుకోగలుగుతామా? ఒక్క రోజు గూడా భరించలేం. అదే చెప్తూ ఉన్నారు. భార్యాబిభ్యతి తస్మిన్ కాయే. అప్పటిదాకా కూడా ఈ భార్య అంటుందట ఏమని? అబ్బా! ఎంత అందంగా ఉన్నారండి మీరు. ఈ షర్ట్ ఏసుకుంటే చాలా బాగున్నారు. మీరు పంచె కట్టుకుంటే ఇంకా బావుంటారు సుమా అని చెప్తూ ఉంటారు. ఈ భార్య గాని, లేదా భర్త గానివ్వండి, నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావోయ్ అని చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ గాలనేది ఈ శరీరంలో నుంచి వెళ్ళిపోతుందో, అప్పుడు ఇంకేమీ లేదు. వారే భయపడతారు. కొంతసేపు అయిపోయిన తర్వాత ఆ శరీరాన్ని చూసి, గాలి వెళ్ళిపోయిన ఆ శరీరాన్ని చూసి ఎవరెవరైతే పొగుడుతారో, ఎవరెవరైతే బాగున్నావా అని అడుగుతారో, వీరందరూ కూడా ఏం చేస్తారు? త్వరగా కానివ్వండి, త్వరగా పనులు ముగించండి, త్వరగా దహనం చేయండి లేదా ఖననం చేయండి అని చెప్తారు. అవునా? కాబట్టి ఇక్కడి వరకే వీరందరూ వచ్చారు. కానీ మనతో పాటు చివరిదాకా వచ్చేవారు ఎవరున్నారు అంటే, ఆ పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మతో పాటు అమ్మ ఉంది. ఆ అమ్మ ఎవరు అని అంటే ఇక్కడ నీలాదేవి అని చెప్తూ ఉన్నారు. ఆ నీలాదేవి అట ఎవరెవరైతే ఉన్నారో జీవులు వారందరినీ కూడా నేనున్నాను మీకు అని చెప్పి అమ్మలా రక్షిస్తూ ఉంది అని చెప్తున్నారు. అందుకే ఆవిడ ఇందాక కథ మధ్యలో ఇటు వచ్చేసాం మనం. ఏం జరిగిందంటే ఆ కథలో ఒకరోజు వాళ్ళ అమ్మ పడుకుని ఉంది. ఈ పిల్లవాడు చిన్న పిల్లవాడు ఒక 7, 8 నెలల పిల్లవాడు అనుకుందాం. ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడు? పాస్ పోసేస్తున్నాడు. అది చూసి వెంటనే మారుస్తుందా అమ్మ? లేదంటే అలా అని చెప్పి పడుకుని పోయి, ఏంట్రా నువ్వు ఇన్ని సార్లు రా అని చెప్పి ఇలా చిరాకు పడుతుందా? తల్లి హృదయం నిజంగా ఉన్న వ్యక్తులైతే అలా చెయ్యరు. ఈవిడ అందులోనూ జగన్మాత కదా! లక్ష్మీదేవి అంశే కదా నీలాదేవి. అందుకని అలా చెప్తూ ఉన్నారనమాట. అలా వెంటనే అయ్యో! నాన్న పాస్ పోసావా? నానిపోతావురా అని చెప్పి వెంటనే అది తీసేసి మార్చేసేయడం. లేదంటే వాడికి ఆకలవుతుంది పాస్ పోసాడు కదా! పొట్ట లోపల ఏమీ ఉండదు అని చెప్పి పాలు పట్టడము. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ నేను నిద్రపోతున్నానని చెప్పి ఊరుకోదు కదా! నిద్రలో ఉన్నాను అని చెప్పి చిన్న పిల్లలున్న తల్లులు ఎవ్వరూ ఊరుకోరండి. ఇంకా ఆదమరిచి కష్టపడి ఇబ్బంది పడి వచ్చిన తండ్రి ఒక విధంగా అటు పడుకున్నా కానివ్వండి, తల్లి మాత్రము వాడు ఏం చేస్తున్నాడో, వాడికి ఎలా ఉందో అనే ఆలోచన చిన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో పిల్లలు పెద్దయిన తర్వాత కూడా అలానే ఉంటుంది. అర్ధరాత్రి ఒక్కసారిగా అలంకుగా అనిపించి ఫోన్ చేసి, "నాన్న ఎలా ఉన్నావు? బానే ఉన్నావా? నాకేదో వేరేలా అనిపించింది నాన్న. నువ్వేమైనా తిన్నావా?" ముందు లేవంగానే మనకి దూరంగా ఉన్న తల్లిదండ్రులు ఫోన్ చేస్తూ పొద్దున్నే లేచి, "నాన్న ఏమన్నా తిన్నావా?" ముందు అడిగేది ఎవరు మన్ని? అమ్మ. అమ్మ కడుపు చూస్తుందంటారు కదా! అలా ఈవిడ అలా మారుస్తూ ఉందట. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? ఆ తల్లి తన పిల్లవాడు నిద్రావస్థలో ఉన్నా సరే, తనకి గాఢ నిద్ర వస్తూ ఉన్నా సరే, ఎలా అయితే వాడికి సేవ చేయాలి అని చేస్తుందో, ఎలా అయితే వాడిని రక్షించుకోవాలి అనుకుంటుందో, అలానే ఇక్కడ నీలాదేవి గూడా ఈ ప్రపంచము అనే ఆహ్, ఆ బంతిని పట్టుకొని ఉన్నది అని చెప్తుంది. నేను నిద్రలో ఉన్నాను గదా! ఏమైతే అది అయిపోయింది అన్నట్లు లేదు. నాన్నకిను, పిల్లలకి మధ్యలో వారధి, వంతెన ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా అమ్మే. పిల్లవాడు చిరుబుర్రులాడుతూ ఉంటాడు. ఏంటమ్మా నాన్న నేనేదడిగినా ఎప్పుడడిగినా ఏం కొనననే చెప్తారు. నాకస్సలు ఇష్టం లేదమ్మా నాన్న అని చెప్పి వాడంటే, లేదులే నాన్న తర్వాత కొందాం అని చెప్పి ఇప్పుడలా అన్నారు. వచ్చే నెలలో నీకు కావాల్సింది కొంటారు గదా! అని చెప్పారు. అలానే ఇక్కడ తండ్రి దగ్గరకొచ్చి అదే అమ్మ వెళ్ళి, నాన్న దగ్గరికి వెళ్ళి, "ఏవండీ వచ్చే నెల చూద్దామండి. వాడు అంతగా అడుగుతున్నాడు కదా! మీరైనా కాస్త కొంచెం తగ్గాలి. చిన్న పిల్లాడండి వాడు. వాడినెందుకు మీరలా ఊరికే కసురుకుంటారు" అని చెప్తుంది. అలా సమన్వయం చేసేది ఎవరు? అమ్మ, తల్లి.
ఆ మెంటాలిటీ ఆవిడకే ఉంటుంది. ఆవిడే వాళ్ళిద్దరిని గూడా సమన్వయం చేయాలని చూస్తుంది. ఎందుకు అంటే, వారిద్దరి మధ్య బంధం ఇంకా ఏర్పడాలి. ఇంకా వారు మంచిగా ఉండాలి అనే ఉద్దేశ్యం ఉంటుంది కాబట్టి. అలా ఆ తల్లిని అలా పోల్చారనమాట. అందుకని ఆవిడని "ఆ బంతి పట్టుకొని ఉన్నావు కదా నీవు" అని చెప్తూ ఉన్నారు. ఆ బంతి ఏంటి అంటే ప్రపంచము, అందులోని జీవులు. వారు ఎవరెవరైతే ఉన్నారో వారు కొంతమందుంటారు, "అమ్మ నాకు నాన్నంటే చాలా ఇష్టం." ఆడపిల్లలు ముఖ్యంగా కదా! అమ్మ కంటే కూడా నాన్నే ఇష్టం. నాన్న దగ్గరికే వెళ్తుంటారు. వాళ్ళని సరే అంతే ప్రేమతో చూస్తుంది అమ్మ. అమ్మ అసలు నాకు నాన్న వద్దమ్మా నువ్వు రా అమ్మా నాతో పాటు పేరెంట్ టీచర్ మీటింగ్ అయినా సరే, ఎక్కడికైనా సరే నువ్వే రా అమ్మా నాన్న వద్దమ్మా అని చెప్పి అంటున్నప్పుడు గూడా, వద్దు నాన్న అలా అనకూడదు. ముందు మనకి నాన్న కావాలి గదా! అని జెప్పి అలా చెప్పేది గూడా అమ్మే. ఇలా 2 విధాలుగాను ఆవిడే చేస్తూ ఉంటుంది. ఆ సమన్వయం అంతా. అలా ఇక్కడ జీవులు గూడా 2 రకాలుగా ఉంటారు. కొంతమంది భక్తిగా నేను పరమాత్మను చేరాలి అనే ఉద్దేశంతో ఉంటారు. కొంతమంది ఏంటో ఈ భక్తేంటో, ఈ ఇదేంటో మనసంటారు, జ్ఞానం అంటారు, అజ్ఞానం అంటారు, నీకేం తెలీదంటారు. అని జెప్పి వదిలేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని సమన్వయం చేస్తుంది. వీళ్ళని సమన్వయం చేస్తుంది. ఆ నాన్న దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం జేస్తుంది. అలానే ప్రేమను, వాత్సల్యాన్ని అమితంగా ఇచ్చే ఆ నీల అమ్మను నిద్రలేపుతూ ఉన్నారు. ఇవాల్టి పాసురంలో. ఆవిడని ఏం చెప్తూ ఉన్నారు అంటే, నీవు సంతోషముతో లేచి నడచి వచ్చి ఎర్ర తామర పువ్వును పోలిన చేతితో అందమైన చేతి కంకణములు గల్లుమని ధ్వని చేస్తూ ఉన్నట్లు తలుపు తెరవాలి అని చెప్తున్నారు. నీవు మామూలుగా వచ్చి అమ్మ ఎవర్రా అలానే లేచాను, వస్తున్నాను అంటే కుదరదు తల్లి. నువ్వు వచ్చి మాకు సంతోషంగా లేవాలి. నువ్వు సంతోషంగా నిద్ర లేచి, నువ్వు రావడం ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు అమ్మ ఒక్కొక్కసారి మనకి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పుకుందాం. నాకొకటి కావాలి. ఒక పిల్లాడున్నాడు. వాడికి పోనీ ఏదన్నా ఒక బొమ్మ కావాలి వాడికి. వాడికి "అమ్మ నువ్వు నాన్నకి చెప్పాలమ్మా" అని చెప్పి అంటాడు. ఒరేయ్! అది చాలా రేట్ కదరా! ఎందుకురా నీకని చెప్పి చెప్పడానికి ప్రయత్నిస్తుంది. నాకు కావాలమ్మా. నాకిప్పుడు ఆ బొమ్మ కావాల్సిందే అని చెప్పి మారం చేశాడనుకోండి, తన దగ్గరున్న కొంత డబ్బు తీసుకుంటుంది. వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి "ఏవండీ నా దగ్గర కొంత డబ్బులున్నాయి. వాడేదో బొమ్మ కావాలని చాలా పేచీ పెడుతున్నాడు గదా! ఇప్పిద్దాంలెండి ఏం పర్వాలేదు" అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది అనేది ఈ పిల్లవాడికి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? వాళ్ళ అమ్మ మొఖం చూసి తెలిసిపోతుంది. అమ్మ నాన్న దగ్గరికి ఎలా వెళ్తోంది అనేది గమనిస్తారు గదా పిల్లలు. అలానే వీళ్ళు గూడా నీవు సంతోషంతో రావాలి అని చెప్తున్నారు. ఆవిడ సరే అని చెప్పి మాట్లాడకుండా వీడితో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి, ఆ డబ్బులు పర్స్‌లో నుంచి కొంచెం తీసి నాన్న దగ్గరికెళ్ళిందనుకోండి, వీడికి అర్థమైపోతుంది గదా! అమ్మ ఏదో కొనడానికి నాన్నని అడుగుతుంది. నాన్న ఓకే చెప్తారు. ఇప్పుడు నాకు ఆ బొమ్మొస్తుంది. నేను ఆడుకోవచ్చు అనే సంతోషం కలుగుతుంది కదా! అలానే కృష్ణయ్య దగ్గరికి వెళ్ళాలి అనే ఉత్సుకతతో వీరు ముందు నీలాంబను నిద్ర లేపుతున్నారనమాట. ఆ నిద్ర లేచిన తర్వాత గూడా నీవు సంతోషంగా రావాలి. ఆ సంతోషం ఎలా ఉండాలి అంటే, మేము ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి ఆయన మమ్మల్ని ఒప్పుకునేలా నీ మొఖముండాలి. నీవు తలుపు తీసేటప్పుడు నీ గాజుల సవ్వడి మేము వినాలి. నీ సుగంధభరితమైన నీ కేశపాశముల యొక్క వాసన మాకు వస్తూ ఉంది తల్లి. నువ్వు దగ్గరికొచ్చేసరికి ఇంకా ఎక్కువ అవ్వాలి అనేది చెప్తూ ఉన్నారు. అంటే వర్ణిస్తున్నారు ఆవిడని. అమ్మలోని గుణాలని వర్ణిస్తున్నారనమాట ఈవిడని. అలా సంతోషముగా నీవు రావాలి అని చెప్తూ ఉన్నారు. చెందామరై కయ్యాల్ అని చెప్తున్నారు. తామరల వంటి ఎర్ర తామరలను పోలిన నీ చేతితో ఈవిడ ఇంత పెద్ద బంతిని పట్టుకుంది గదా! చాలా రఫ్‌గా ఉంటుందనుకుంటున్నారేమో. ఆవిడ చాలా మృదు మధురంగా ఉంది, లేతగా ఉంది అని చెప్తున్నారు. ఎర్ర తామరలోని ఆ రేకులు ఎలా అయితే ఉన్నాయో అలాంటి చేతులు కలదానా అని వర్ణిస్తున్నారు. మరి అలాంటి చేతులు కలిగినది ఇంత ప్రపంచాన్ని ఎలా మోస్తోంది అంటే అమ్మ గదా! అమ్మ ఎంత కష్టాన్నైనా భరిస్తుంది. అవును గదా! 9 నెలలు నవమాసాలు మోయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు చాలా మంది గూడా ఏవో అంటారు జూసారు? ఎలా మోస్తున్నారు? ఏంటి అనేది ఇప్పుడు మగవాళ్ళు గూడా పొట్టకు కట్టుకుని ఏవో రకరకాల వీడియోలొస్తూ ఉంటాయి. చెయ్యలేరు వాళ్ళు ఆ పని. 9 నెలలు ఉదయము, రాత్రి ప్రతి నిమిషం లోపల కదులుతూ ఉంటాడు బిడ్డ. రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అయినా గాని మోస్తుంది.
ఆవిడ చెయ్యలేని స్థితి అయినా కానీ ఇష్టపడుతుంది. ఆ ఇష్టాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారనమాట. నీ చేతులు ఇంత మృదుమధురంగా ఉన్నా గాని నీవు ఆ బంతిని పట్టుకునే ఉన్నావు గదా తల్లి! నీవు మాతో పాటు రావాలి, నీవు నిద్ర లేవాలి అని చెప్తూ ఉన్నారు. ఎంతటి గొప్ప స్థితిని ఆవిడ చెప్తోంది గోదాదేవి ఇవాల్టి పాసురం. ఒక అమ్మను, నాన్నను మనం ఎలా అర్థం చేసుకోవాలో చెప్తోంది. ఒక తండ్రిగా బాధ్యత ఎలా ఉంటుంది, తల్లి బాధ్యత ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా ప్రవర్తించాలి అనేది కూడా చెప్తోంది. మామూలు విషయంలో పోలిస్తే. అదే ఆధ్యాత్మికతలోకి వెళ్తే ముందు పరమాత్మ దగ్గరికి చేరాలి అంటే శ్రీకృష్ణ భగవానుడు, శ్రీ మహావిష్ణువు అంటాం. ఆ శ్రీ అనే శబ్దానికి అర్థం లక్ష్మీదేవి. ముందు లక్ష్మీదేవిని కీర్తించే ఆ తర్వాత మనం నారాయణుడిని కీర్తిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. కాబట్టి ముందు అమ్మ దగ్గరికి వెళ్తే మనకి లైన్ క్లియర్ అవుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. కాబట్టి మనకి ఇంకా బాగా పూర్తిగా కూడా ఆ పరమాత్మ మనని దగ్గరికి బాగా తీసుకుంటాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తోంది గోదాదేవి. ఈ పాసురం చాలా ఉత్తమమైన పాసురం. ఈ పాసురం ఇంకొకటి కూడా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, మనకి శ్రీ రామానుజుల వారని ఉన్నారండి. చిన్నజీయర్ గారి గురువు గారు, పెద్ద జీయర్ గారు అంటారు ఆయన్ని. రామానుజుల వారు ఆయన పేరు. మన చిన్నజీయర్ గారి పేరు శ్రీమన్నారాయణ చిన్నజీయర్ కదా, ఈయన పేరు రామానుజుల వారు అనమాట. రామానుజ జీయర్. ఈయనని ఈ పాసురంగా అభివర్ణిస్తారు. తిరుప్పావై పాసురంగా ఆయనకి చాలా ఇష్టమైన పాసురంగాను అభివర్ణిస్తారు. ఎందుకు అంటే ఆయన జీవితంలో జరిగిన సంఘటన ఇక్కడ చెప్తారనమాట. మామూలుగా భిక్షాటన చేస్తారు జియర్లు గాని, సన్యాసులు గాని. ఎవరైనా ఏదైనా ఇచ్చినది తీసుకుని వాటిని సేవిస్తూ ఉంటారు. అలా ఈ రామానుజుల వారు కూడా 5గురి దగ్గరికే వెళ్తారు వాళ్ళు. ప్రతిరోజు కూడా వీధులు వీధులు తిరగరు. ఒక 5 చోట్లకే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం అని కాదు. వాళ్ళు అలా వారికి ఎటు అనిపిస్తే అటు ఆ దిక్కుకు వెళ్తారు. 5గురి దగ్గర వారు భిక్షను స్వీకరిస్తారు. అలా ఈయన అలా వెళుతూ ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ కూడా మామూలుగా అష్టాక్షరి ఎలా అయితే అందరూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని కొంతమంది అనుకుంటారు. హరినామ సంకీర్తనం చేసుకుంటుంటారు. శ్రీరామ్ జయ జయ రామ్ అని, ఓ శ్రీనివాస పాహిమాం, వెంకటేశ పాహిమాం, శ్రీనివాస రక్షమాం అని, లేదా నారాయణుడి పాటలు కానివ్వండి, అలా చెప్పుకుంటూ యాయవారానికి భిక్షాటనకి వెళ్తారు. కానీ ఈ రామానుజీయరు మాత్రం తిరుప్పావై మీద మక్కువతో, ఆ గోదాదేవి మీద ఉన్న మక్కువతో ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా తిరుప్పావైని అనుసంధానం చేసేవారట. అలా తిరుప్పావైని అనుసంధానం చేసుకుంటూ ఈయన భిక్షాటనకి ఒక ఇంటికి వెళ్ళారు. ఆ ఇల్లు ఎవరిదో కాదు, ఇతని గురువు గారైన మహాపూర్ణుల వారి ఇంటికి వెళ్ళారు. అలా ఇంటికి వెళ్ళి భిక్షను అడుగుతూ ఈయన తిరుప్పావై పాసురం, ఈ పాసురం చెప్తూ ఉన్నారు. ముందు మదగళిత్తనోడాదత్తోల్వలియన్ మరుమగళే నప్పిన్నాయ్ అని చెప్పి, నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్ అని చెప్పి ఆ పాసురాన్ని చెప్పుకుంటూ ఉన్నారు. ఏం చెప్తూ ఉన్నారంటే, ముందు మదగళిత్తనోడాదత్తోల్వలియన్ నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్, கந்தம் கமலம் குழலி கடை தருவாய் வந்தெங்கும் கோழியலத் தணுகான், மாதவி பந்தல் மேல் பல்கால் குயிலனங்கள் கூவினகான், வந்தார் விழலி உண்மை துணன் பேர் పాడ చెందామరై కయ్యాల్ సీరాల్ ఒలిప్పా అని చెప్పి ఈయన ఈ పాసురం చెప్తి ఈ లైన్ చెప్తూ ఉండంగా వస్తున్నాను అని చెప్పి వారి గురువు గారి కుమార్తె ఉంది, ఒక చిన్న పిల్ల, ఆత్తుళాయమ్మ ఆవిడ పేరు. ఆవిడ వస్తున్నా అని చెప్పి గాజులు సవ్వడి చేసుకుంటూ తలుపు తెరిచిందట. ఆవిడ అలా తలుపు తెరవడాన్ని ఇక్కడ వీళ్ళు చెప్పుకున్నారు కదా, కేశపాశములలో నుంచి ఆ సుగంధాలు మాకు రావాలి తల్లి, నీ గాజుల గలగల మాకు ఆ ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి, ఇండికేషన్, నువ్వు ఒప్పుకుంటున్నావు, నువ్వు మమ్మల్ని పరమాత్మ దగ్గరికి చేరుస్తావు అనే ఒక యాక్సెప్టేషన్ మాకు తెలిసేలాగా నీ గాజుల కంకణ ధ్వని మాకు వినిపించాలి, నీవు అలా తలుపు తీయాలి, సంతోషంతో రావాలి అని ఎలా అయితే వీళ్ళు చెప్పుకున్నారో అదే విషయం, అదే సంఘటనగా ఆవిడ వస్తున్నా అని చెప్పి ఆ చిన్నపిల్ల చక్కగా పట్టు పరికిణి వేసుకుని, లంగా జాకెట్ వేసుకుని, చక్కగా తిరునామం పెట్టుకుని ఆ భిక్ష ఇవ్వడానికి ముందుకు వచ్చిందట. ఆవిడను చూడంగానే నీలాదేవి నా కోసం భిక్ష వేయడానికి వచ్చిందా అన్నట్లు చాలా ఆర్ద్రతకి గురయ్యారట ఈ రామానుజ జీయర్ స్వామి. అందుకనే ఇది ఆయనకి చాలా ఇష్టము
అని చెప్తారు. అలా ఈ సంఘటనని గుర్తు చేస్తారనమాట. గురుపుత్రిక ఆర్తులాయమ్మ తలుపు తెరిచి వచ్చి భిక్షను ఇచ్చిందట. అప్పుడు వెంటనే ఈయన మూర్ఛపోయారనమాట. ఆ ఆర్ద్రతతో ఆవిడని చూడంగానే నీలామాత గుర్తు వచ్చింది ఆయనకి. ఆ నీలామాత ఈవిడ రూపంలో వచ్చింది అనే ఉద్దేశంతో వచ్చింది. అలా వచ్చేసరికి ఈయనకి ఒక్కసారిగా ఆర్ద్రతకు చెంది మూర్ఛపోయారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ గురువు గారు వచ్చి ఏం నాయనా ఏమైంది అని చెప్పంటే నాకు ఆ నీలాదేవి కనిపించింది స్వామి అని చెప్పన్నారు. ఎవరు ఎలా చూస్తే అలానే కనిపిస్తారంటారు కదా భగవంతుడు. యద్భావం తద్భవతి, బాగా చెప్పారు. ఎవరు ఎలా భావిస్తే అలానే ఆయన కనిపిస్తూ ఉంటారు. అలా ఈ నీలాదేవి, ఆ నీలాదేవియే కనిపించిందట ఆ చిన్న పిల్లలో, ఆ గురుపుత్రికలో ఈయనకి. అలా తిరుప్పావై జీయర్గా రామానుజుల వారి జీవితంలో జరిగిన సంఘటన ఇది. నిజంగానే ఇది జరిగింది అన్నట్లు చెప్తారనమాట. ఇది నిజంగా జరిగింది. అలా ఈయన ఈ తిరుప్పావైని అందుకే ఇంకా కూడా చాలా ఇష్టంగా దాన్ని కీర్తిస్తూ శ్లాఘిస్తూ ఉంటారు. తిరుప్పావైని అందరూ కూడా చేయాలి అని చెప్పి ఆయన చాలా ప్రచారం చేశారనమాట. ఎందుకు చేయాలి అనేది ఐశ్వర్యాన్ని ఇస్తుంది, సంపదనిస్తుంది, లోకానికి వర్షాన్ని ఇస్తుంది అనేది ఎలా అయితే బయటకి ఉందో మనశ్శాంతిని కలుగజేస్తుంది, మనస్సుకి ఒక నిబద్ధతని ఏర్పాటు చేస్తుంది. చాలా రకాలుగా ఆ భగవంతుడిని ఎలా సేవించాలి, ఎటువంటి మార్గంలో మనం నడవాలి అనేది చాలా విషయాలు చెప్పింది ఇప్పటి పాసురాల్లోనే. ఇప్పటి వరకు జరిగిన పాసురాల్లో అమ్మవారు కదా. నవవిధ భక్తుల గురించి మాట్లాడింది, తపస్సు గురించి మాట్లాడింది, గురువులు ఉండాలి అని చెప్పింది, గురుముఖత నేర్చిన విద్యే విద్య అని చెప్పింది. అందుకనే ఇక్కడ నందగోపుని కోడల అని చెప్పి ఇక్కడ కూడా నందగోపుని కోడల అని మాత్రమే పిలిచారు నీలాదేవిని కదా. నందగోపుడిని ఆచార్యులుగా స్వీకరిస్తున్నారు వీరు. యశోదని తిరుమంత్రంగా స్వీకరించారు. మనం అంతకుముందు బాసురంలో చెప్పుకున్నాం. నందగోపుడినేమో ఆచార్యులుగా కీర్తిస్తున్నారు. ఆ ఆచార్యుడిచ్చిన సంపద ఏదైతే ఉందో శ్రీ మంత్రము, ఆ అష్టాక్షరి మంత్రం ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి ఆ పరమాత్మ దక్కుతాడు అనే ఉద్దేశంతో ముందు నందుడిని మేల్కొల్పింది, ఆ తరువాత యశోదను మేల్కొల్పింది, ఆ తర్వాత కృష్ణుణ్ణి మేల్కొల్పింది. అదేమిటి మనం మర్చిపోయాము, బలరాముడు ఉన్నాడు కదా, అసలు భక్తులని మనం మర్చిపోతే ఎలా అని చెప్పి బలరాముడిని నిద్ర లేపింది. ఆ తర్వాత మళ్ళీ శ్రీకృష్ణుని శ్లాఘించింది. అలానే ఆ పరమాత్మకు ప్రతిరూపముగా నిలిచిన నీలామ్మని వాళ్ళ నిద్రలేపుతూ ఉన్నారు ఇవాల్టి పాసురంలో. అలా నీలామ్మ గురించి మనం చాలా విషయాలు ఇప్పుడు తెలుసుకుని ఉన్నాం. నీలాదేవి అంటే భూ అంశ అని కొందరు, లక్ష్మీదేవి అంశ అని కొందరు. ఎవరైతే ఏనివ్వండి అమ్మ అంతే. అమ్మ నాన్నలో అమ్మ ఎవరైనా కావచ్చు. అంటే మీరు భూమాతగా తీసుకోవచ్చు, లక్ష్మీ స్వరూపంగా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. అమ్మ అమ్మే కదా. అమ్మ ఎవరితోనైనా ఎలా అయినా ఉంటుంది కదా. వాళ్ళు ఎంతటి చీత్కారాలు ఉన్నా సత్కారాలు చేసినా అమ్మ మాత్రం ఎప్పుడూ ఒకలానే ప్రేమను కురిపిస్తుంది. ఎటువంటి వారినైనా గాని వీడు నాకు ఎక్కువ వాడు నాకు తక్కువ అన్నట్లు ఉండదు. ఒకవేళ ఉంది అంటే వారిలో ఏదో మార్పుని గమనిస్తోంది, కోరుకుంటోంది. నీవు మారాలి అనే ఉద్దేశంతోనే తల్లి ఏదైనా అరిచినా తిట్టినా కానివ్వండి. అమ్మ చెల్లినైతే బాగా చూసుకుంటుంది, అలాగే అన్నయ్యనైతే బాగా చూసుకుంటుంది, నాకు మాత్రం ఏమి ఇవ్వదు అని మనం చిన్నప్పుడు అనుకుంటాం కానీ పెద్దయిన తర్వాత తెలుస్తుంది. అమ్మ అప్పుడు అలా అనబట్టి కదా నేను ఈ విషయంలో మార్చుకున్నాను, ఈ విషయంలో నేను ఇలా చేయగలిగాను అని. కాబట్టి ఇక్కడ నీలామాతను అమ్మలా కీర్తిస్తున్నారు. ఆవిడని నిద్ర లేవాలి అని చెప్తున్నారు. ఆవిడ చేతి కంకణ ధ్వనులు మోగేలాగా నీవు తలుపు తెరవాలి అని చెప్తూ ఉన్నారు. ఇవాళ పాసురాన్ని ఇంకొకసారి అనుసంధానం చేసుకుని இவாழ்ந்து பாசுரம் முகித்தான். உண்டு மத கழித்தனோடாத தோல்வழியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலும் குழலி கடை திறவாய் வந்தெங்கும் கோழி அலைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்சால் குயிலனங்கள் கூவினகான் பந்தார் விரலி உண்மை துணன் பேர்பாடா செந்தாமரை கையால் சிறார் ஒலையொளிப்பா వందు తిరవాయ్ మగిళిందు ఏలోరెంబావాయ్. ఇప్పటికీ ఆలస్యం లేదు, అందరూ వచ్చి చేరండి అని చెప్తోంది ప్రతి పాశ్రంలో. నామం చెప్పుకొని ముగిద్దాం. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.
श्री राम जय जय राम। जय हनुमान जय हनुमान। जय जय हनुमान जय हनुमान। वेंकटेश पाहि मां श्रीनिवास रक्ष मां। श्रीनिवास रक्ष मां वेंकटेश पाहि मां। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। श्री राम जय जय राम। श्री राम जय जय राम। जय हनुमान जय हनुमान। जय जय हनुमान जय हनुमान। वेंकटेश पाहि मां श्रीनिवास रक्ष मां। श्रीनिवास रक्ष मां वेंकटेश पाहि मां। हरे राम राम हरे हरे। हरे कृष्ण कृष्ण हरे हरे। आंडाळ तिरुवडिगळे शरणं शरणं प्रपद्ये। ओम श्री हरि।